హిందువులందరికీ జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చలో విజయవాడ హైందవ శంఖారావం అని చెప్పి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ జనవరి 5వ తేదీన 2025 సంవత్సరంలో జరుగుతుంది. దానికి మద్దతుగా ఈ బాధ్యతని ఖచ్చితంగా మనం చేయవలసిందే. ఎందుకంటే మనం హిందువులుగా ఇళ్లల్లో పూజలు చేసుకుని ఇళ్ళకు మాత్రమో లేకపోతే దేవాలయాలకు మాత్రమో పరిమితం అయిపోతే ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. దేవాలయాల సంరక్షణార్థం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అలాగే సమరసత సేవా ఫౌండేషన్ ఇటువంటి ఒక 4-5 హిందూ సంస్థలకు సంబంధించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి హిందువుగా కనీసం ఫోన్ల ద్వారా కూడా మనం మద్దతు తెలపాలి అన్నట్లయితే మనంత అసమర్థులు చేతకాని వాళ్ళు ప్రపంచం మీద ఎక్కడా ఉండరు అన్నట్టు అర్థం వస్తుంది. కాబట్టి దీనిని మీ బాధ్యతగా తీసుకుని మీరు ప్లస్ మీ ఇంట్లో మిగతా ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లతో పాటు మీ చుట్టుపక్కల హిందూ బంధువులకు కూడా ఖచ్చితంగా మద్దతు అయితే తెలియపరచండి. అయితే ఇక విషయంలోకి వెళ్దాం. మీరు ఫోన్ స్క్రీన్ మీద గమనించినట్లయితే మీకు 2 యాప్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 యాప్లో కానీ లేదా ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే డైరెక్ట్గా ఒక మెసేజ్ వస్తుంది, ఒక లింక్. ఆ మెసేజ్తో కానీ మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ ద్వారా మన వివరాలు దాంట్లో పొందుపరిచి సబ్మిట్ చేస్తే అంటే జరగబోతున్న ఈ సభ ఏదైతే ఉందో ఆ సభకి హిందువుగా నేను మద్దతు ఇస్తున్నాను, అలాంటి సభ జరగడం హిందువుగా మాకు చాలా ముఖ్యమైనది అని తెలియపరుస్తున్నట్టు ఒక ఓటు అయితే నమోదవుతుంది. కాబట్టి ఒకసారి మనం ఈ క్రోమ్ ద్వారా ఎలా చేయాలి ఒకసారి గూగుల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో పైన చూసినట్లయితే మనకి రైట్ సైడ్లో అంటే కుడి ప్రక్కన సెర్చ్ బార్లో కెమెరా కనిపిస్తుంది. ఆ కెమెరా ఓపెన్ చేయండి. మనకి విజువల్ అయితే ఇలా కనిపిస్తుంది. అయితే మనం ఈ స్కానర్ దగ్గరికి వచ్చినట్లయితే ఒక లింక్ అనేది కనిపిస్తుంది. మీరు ఆ లింక్ మీద టచ్ చేసినా పర్వాలేదు, లేదా కింద సెర్చ్ బటన్ ఉంది, ఆ సెర్చ్ బటన్ని టచ్ చేసినా పర్వాలేదు. ఇలా ఆ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో వివరాలు అయితే ఉన్నాయి. ఆ పూర్తి పేరు అంటే మన యొక్క పూర్తి పేరు దాంట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ దగ్గర మన మొబైల్ నెంబర్ మన మొబైల్ నెంబర్తో అయిన తర్వాత మళ్ళీ అదే మొబైల్ నెంబర్తో అవ్వదు. ఇంట్లో వేరే నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వారి పేరు ఇస్తే 2వది అవుతుంది. ఇదే ఫోన్లో 3వది కూడా అవుతుంది. అలా ఒక ఫోన్ నుంచి మన బంధువుల నెంబర్లతో కానీ ఎన్నైనా చేయొచ్చు ఇలా. ఓకే, ఇక్కడ లింగం అని ఉంది, అంటే పురుషులు స్త్రీలు అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో పురుషులు అయితే పురుషులు, స్త్రీలు అయితే స్త్రీలు అనే దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వయసు మనకి 10 సంవత్సరాల నుంచి 20 మధ్యలో, అలాగే 21 నుంచి 30 మధ్యలో అని చెప్పి ఒక లిమిట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఆ లిమిట్ వయసులో మన వయసు ఎంత ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవాలి. జిల్లా విషయానికి వస్తే ఫస్ట్ మీరు జిల్లా ఎంచుకున్న తర్వాత మండలాలు చూపిస్తుంది. అందులో మండలం ఎంచుకున్న తర్వాత విలేజ్ చూపిస్తుంది. ఒక విలేజ్లో మన పేరు లేకపోతే ఆ పేరు విషయం మాత్రం అదర్ అనే ఆప్షన్ ఉంటుంది. బాగా కిందకి వెళ్ళిన తర్వాత అదర్ అనే ఆప్షన్ మనం టచ్ చేసినట్లయితే దాంట్లో మీ యొక్క గ్రామం పేరు నమోదు చేయండి అని చెప్పేసి చూపిస్తుంది. ఆ గ్రామం పేరుని మనం టైప్ చేస్తే ఆ మండలంలో అదే గ్రామం పేరు అందరికీ చూపిస్తుంది. అంటే మనం టైప్ చేసింది అందరికీ చూపిస్తుంది. కాబట్టి అది ఇంగ్లీష్లో పెట్టేలాగా చూడండి. మ్యాక్సిమం కింద ఒక టిక్ చేయవలసింది చూడండి. నేను ఈ దేవాలయ సంరక్షణ మహోద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నాను అనే ఆప్షన్కి ముందు ఒక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్ని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత అప్పుడు సమర్పించడం అనేది చేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది. ఈ ఉద్యమానికి కార్యకర్తగా సమయం ఇచ్చి పని చేయదలిస్తే ఈ బటన్ నొక్కండి అని ఉంది. మనం అక్కడ పచ్చరంగు బటన్ కనుక నొక్కితే కార్యకర్తగా పని చేస్తానని అర్థం. అలాగే ఈ పక్కన క్లోజ్ అని ఉంది. ఈ క్లోజ్ అనే బటన్ కనుక నొక్కితే సర్టిఫికేట్ లాంటిది అయితే వస్తుంది. ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు ఒక్కో ఫోన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కటి అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఒక్కొక్క ఫోన్లో అయితే మన సర్టిఫికేట్ ఓపెన్ అయి చూపిస్తుంది. చూపించిన తర్వాత దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ బటన్లో ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ అని. అలా డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. దయచేసి గమనించండి, హిందువుల మీద జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలని ఖండించడానికి ఇది మన హైందవ సోదరులందరికీ ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడ మద్దతు ఇవ్వడం కానీ అవసరమైతే చలో విజయవాడ అని ఆ హైందవ శంఖారావానికి మనం వెళ్ళవలసిన అవసరం అయితే చాలా ఉంది. మీ వంతు బాధ్యతగా మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్.